హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను మా వారికి ఇష్టమైన ఎంతో ఫేవరెట్ అండి మా హస్బెండ్కి మునక్కాయ కోడిగుడ్డు పులుసు ప్రాసెస్ చూసేయండి. లేట్ చేయకుండా ఒక దబర పెట్టుకొని అంటే డేక్ష పోపు గింజలు వేసుకొని చుట్టుపట్ట ఆనిన తర్వాత ఆనియన్స్ అవి కూడా మంచిగా కొంచెం మెత్తబడితే చాలండి, కలర్ ఏం మారనవసరం లేదు. ఒక రెమ్మ కరివేపాకు కొంచెం అట్లా కలుపుకోవాలి అడుగంటకుండా. ఒక 3 మీడియం సైజ్ టమోటాలు వేసుకుంటున్నానండి. బాగా పండు మాగాలి టమోటాలు, అప్పుడే పులుసు మంచి టేస్ట్ వస్తుంది. అది కూడా గట్టితో కొంచెం కలిపేసుకొని ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి. మునక్కాయలు ఫ్రెష్గా ఉంటే పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం పసుపు, కారం, మీ టేస్ట్కి సరిపడా కారం. మా ఇంట్లో పక్కా కొలతండి, 3 కానీ 3.5 స్పూన్ కానీ సరిపోతుంది. ఇంకా నాన్ వెజ్ కర్రీస్ వాటికైతే 4 స్పూన్స్ అట్లా వేస్తాను. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయండి. చూడండి, ఆనియన్స్ టమోటా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ఒక 5-6 వెల్లుల్లి వేసాను. ఏ పులుసు కూరకైనా వెల్లుల్లి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మునక్కాయలు వేసాను. మా హస్బెండ్ ఫేవరెట్ అండి మునక్కాయ కూర. ఇప్పుడు చింతపండు పులుసు అండి, ముందే నానబెట్టేసుకోవాలి చింతపండు పులుసు. మీ పులుపుకి సరిపడా వేసుకోండి. మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను. మామిడికాయలు కూడా చూడండి, మామిడికాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. పులుసులకి మామిడికాయ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోయిందో లేదో, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. పులుసులకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బాయిల్ ఎగ్స్ వేసానండి, ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు పైన నూనె కొంచెం తేలుతుంది కదా, చాలా బాగుంటుంది. అసలు వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. చూడండి, పులుసు చిక్కబడింది. చిక్కబడే వరకు ఉడికించుకోవాలండి, లేకపోతే బాగుండదు పులుసు టేస్ట్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. మునక్కాయ పులుసు కోడిగుడ్డు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.